రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు గడిచిన దినాలు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ఈ రోజున ఆదివారం ఆయన పునరుద్ధాన దినమును స్మరించుకొని దేవుని నామాన్ని గణపరచగొప్ప యోగ్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి సంఘముగా కూడి ఆరాధించలేని పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేవుడు మనకు కల్పించిన వసతును వినియోగించుకుంటూ ఎవరింటికాడ వారి నుండి మన ప్రాణప్రియుడైన మన రక్షకుడైన యేసయ్యను కొద్ది నిమిషాలు ఆరాధన చేసి కొద్ది నిమిషాలు ఆయన నామాన్ని ఘనపరిచి దేవుని యొక్క విలువైన వాక్యమును ధ్యానించి దేవుని దీవెనలు పొందుకుందాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించదైన ప్రతి ఒక్క బిడ్డలు దయచేసి మాతో ఏకీభవించి దేవుని నామాన్ని కనపరచవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ప్రభు సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ నడిపింపును మనం కోరుకుంటూ ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా నీకే స్తోత్రములు. యేసయ్యా మా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. మా ప్రాణ ప్రియుడా నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మదగిన దేవుడిగా మమ్మల్ని పోషించుచున్న దేవా మా రక్షకుడా నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజులకు రాజా నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రములు రాజా, స్తోత్రములు, 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 స్తోత్ర స్తోత్ర. రక్షకా నీకు స్తోత్రములు. అభిషక్తుడా నీకు వందనాలు. జ్యోతిర్మయుడా నీకు స్తోత్రాలు. త్వరగా తిరిగి రానయ్యున్న మా దేవా నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు రాజా, స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని కాచి కాపాడుచున్న మా దైవమా మా యేసయ్యా మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం రాజా. గడిచిన దినాలు, కాలాలు, సమయాలు అయ్యా మమ్మల్ని ఎంతగానో అద్భుతంగా కాచి కాపాడుతూ సంరక్షిస్తూ తండ్రి ఈ రోజున చక్కని అవకాశాన్ని అనగా అయ్యా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ఘనపరిచే గొప్ప భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాం దేవా. సంఘముగా కూడి ఆరాధించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ మమ్మల్ని మరణించి తండ్రి మమ్మల్ని క్షమించి దేవా. నిశ్చితమైతే సంఘముగా కూడి ఆరాధించే గొప్ప ధన్యత మాకు దయచేయండి. ఈ రోజునైతే ఎవరింటికాడ వారిని దేవా ఆన్లైన్ కార్యక్రమం ద్వారా సంఘముగా ఆరాధించలై ఉండగా ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా మీ తోడు, మీ సన్నిధి, మీ ప్రత్యక్షత, మీ నడిపింపు మాకు దయచేయండి ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు దీవించండి, దర్శించండి. దేవాన్ని కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. దేవ ఎవరి కష్టాలు ఏమైనా మీరు తొలగించండి. దేవి సమయంలో అయ్యా పాటలు పాడుచుండగా మీరే మహిమ పొందండి. వాక్య పరిచర్య ద్వారా నాతో మీరు మాట్లాడండి దేవా. రక్షణ లేని అయ్యా బిడ్డలతో మీరు మాట్లాడి రక్షణ మార్గములను నడిపించండి. వారి హృదయములను మీరు మార్చండి ప్రభువా. ఈ భయంకరమైన తుది దినాలలో దైవ భక్తి కలిగి ఉండేలాగా బ్రతకాలో అట్టి విధానాన్ని మాకు నేర్పండి. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతటిని కూడా మీ అమూల్యమైన హస్తాలకు అప్పగిస్తూ మీ నామానికి మహిమకరంగా జరిపించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నీవు లేకపోతే నాకు విలువ లేదే, నీవు
దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుచు. నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓదార్చెను. నా రాజు రాజసరీరుడా, ఓ దైవమా నా యేసయ్యా. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకుండా నన్ను వదిలిపోయినా, కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకుండా నన్ను వదిలిపోయినా, ఒంటరినైనా నీడగా నిలిచినా, నాతో నడిచినా నిన్నే వరకునా. ఒంటరినైనా నీడగా నిలిచినా, నాతో నడిచినా నిన్నే వరకునా. తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేని ప్రేమ, తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేని ప్రేమ. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. ఈ బలహీనతలు, ఈ దోషాలు, ఈ అతిక్రమాలు, ఈ పాపములను గ్రహించుకొని వాటిని ఒప్పుకోమంటాడు. ఏమన్నాడండి? ఒప్పుకో. ఎవరి ఎదుట అని మనం ఆలోచన చేస్తే, దేవుని సముఖములో, దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, నీ రహస్యమందు, నీ గదిలో, నీ మోకాళ్ళు వంటి ప్రభు సన్నిధిలో నీవు చేసిన బలహీనత, నీ దోషం, నీ పాపము ఏమయ్యిందో నీకు తెలుసు కనుక వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోమంటున్నాడు. ఒప్పుకుంటమే కాదు, వాటిని విడిచిపెట్టేవాడు అని రాశాడు. ప్రియమైన దేవనాంగమా, యేసు ప్రభువుని మనం చేస్తాను. ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఒప్పుకున్న వాటిని విడిచిపెడతావో, దేవుడు అలాంటి వారిని కనికరిస్తాడు, అంటే క్షమిస్తాడు. నువ్వు చేసిన పాపము కోసం, బలహీనత, అతిక్రమాన్ని బట్టి విధించబడిన శిక్ష నుండి, ఆ శాపము నుండి, ఆ తీర్పు నుండి నిన్ను దేవుడు తప్పించగలిగిన వాడు. అలాంటి క్షమాపణ దేవుడు మానవులకు భూమి మీద బ్రతుకుతున్న రోజుల్లో మనం తెలుసుకుని బ్రతకటానికి ఇలాంటి అవకాశాలు దేవుడు కనిపిస్తున్నాయి. కనుక వాటిని మనం కప్పుకునే వారుగా
వాటిని ఒప్పుకోక విడిచిపెట్టగా ఉండగలిగిన వారంగా ఉంటే ఏ మనుషుడు వర్ధిల్లడు బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక మనిషి వర్ధిల్లాలి భూమి మీద బ్రతుకు రోజుల్లో, వాడు బాగుపడాలి, తదుపరి దేవుని రాజ్యంలో ఉండాలి అంటే ఈ లేఖనం ప్రస్తుతపు కొన్ని శతాబ్దాలు కాలం పాటు మనుషుల మధ్యలో ఇలాగ అనేక మందిని మరణానికి గురి చేసి, అనేక మందిని ఈ వ్యాధికి గురి చేసి, ఎవరికి నెమ్మది సమాధానం లేకుండా బ్రతుకుతూ, ఇంకా చెప్పాలంటే కరువులు, కాటకాలు, ఆర్థిక సంక్షోభాలు భూమి మీద నివసిస్తున్న మానవులందరికీ కూడా సంభవించబోతాయి అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే అనేకమైన సంపన్నత కలిగినటువంటి దేశములలో ఆర్థిక సంక్షోభాలు కలుగుతున్నాయి. వారి వారి యొక్క వ్యాపారాలు, లాభదేవులు ఎక్కడికక్కడే అవి అనగారిపోయి కుంటుపడ్డాయి. ఎవరికి ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, చేతి పనులు లేవు. ఎవరు చూసినా అప్పుల మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకున్నారు. మన దేశం కూడా అప్పు చేస్తుంది, రాష్ట్రాలు అప్పు చేస్తున్నాయి, చెయ్యి దాటిపోతున్నాయి. భవిష్యత్తులో ఎలాగైనా ప్రభుత్వాన్ని నడిపించుకోవాలో అర్థము కాలేని పరిస్థితులు ప్రపంచం అంతటి మీదకి రాబోతుంది. అంటే అర్థం చేసుకోండి, కరువులు రావచ్చు, కాటకాలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు, చివరికి మానవుడు కడుపు నింపుకోవడానికి ఆహారము కొరకు ఎన్నో ఇబ్బందులు చూడవలసిన పరిస్థితి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మన కాలమును వెల్లపించుకున్నటువంటి క్రైస్తవ జనాంగమ, యేసుక్రీస్తునందు విశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి ప్రజలారా, దైవజనులుగా నేను మనమందరమును గ్రహించుకోవలసిన విలువైనటువంటి సత్యం, మన అతిక్రమాలు మనము దాచుకుంటే వర్ధనలేవు. వాటిని ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టు. దేవుడి వలన కనికరాన్ని పొందంటే క్షమాపణ పొందు, దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇలాంటి వీటిలో నుంచి నేను దేవుడు తప్పిస్తాడు. దేవుని రాజ్యాన్ని కలిగిన బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం. అలాంటి మంచి ఉద్దేశంతో ఈ రోజున దేవుడు మనతో స్పష్టంగా ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తాడు. మీకు నేను ఒక విషయాన్ని మనవి చేయగలను. యేసుక్రీస్తు ప్రభు పేరిట ఆదికాండము 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినని. ఇక్కడ ఈ సమయం సందర్భాన్ని బట్టి ఒక వచనాన్ని దేవుడు మనకు కనపరుస్తున్నాడు. దేవుడు ఆదాము అవ్వలను ఏర్పాటు చేసుకున్న సమయంలో ఏదైనా తోటలో వాళ్ళు బ్రతకవలసిన విధి విధానాలను వారికి తెలియజేసి బ్రతకమని వారికి స్వతంత్రం ఇచ్చాడు. అపవాది దుష్టుడు సర్పమును ఉపయోగించుకుని సర్పము ద్వారాగా వారితో మాట్లాడినటువంటి దేవునికి విరోధమైన భావాన్ని కల్పించి ఆయన విరోధంగా పాపం చేయడానికి ప్రోత్సహించాడు. దేవుడి యొక్క మాటను ధిక్కరించారు, పాపంలో పడ్డారు. ప్రభు ఎదుటకు వారు రాలేనటువంటి పరిస్థితి వారు కలిగింది. పాపము లేని సమయంలో దేవుడి ఎదుటకు చక్కగా వచ్చి నిలబడి దేవుడితో సహవాసం కలిగి బ్రతికిన మానవుడు పాపంలో చొరబడిన తర్వాత దేవుడికి
తెలిసిందే దేవుని మాటను ధిక్కరించాం, ఆ పాపం మనం చొరబడింది, దేవుని మహిమని కోల్పోయామని చెట్టు చాటు కలుగుతా ఉంటాం. ఆ సమయంలో ప్రభు ప్రత్యక్షమై వారితో మాట్లాడినప్పుడు ఆదాము చెప్తున్నాడండి, ఏమన్నాడమ్మా? నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొన్ని నాకెవగా తింటిని అని వినండి. తొలి మానవుడైన ఆదాము తాను చేసిన పాపాన్ని ఒప్పుకోలేకపోయాడు, చేసిన పాపాన్ని అంగీకరించలేకపోయాడు, దాన్ని దాచిపెట్టుకోవటానికే ప్రయత్నం చేశాడు. అవును ప్రభువా, నువ్వు చెప్పిన మాటను బట్టి నీ మాట నేను వినలేక ఈ పండు తిని ఈ పాపములో చొరబడ్డాను నేను అంటున్నాడు. ఏమన్నాడు? తన పాపమును, తన బలహీనతను, తన దోషమును, తన అతిక్రమాన్ని అవమేదలో తోశాడు. అనగా దాని ఉద్దేశం ఏంటంటే, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నీ మూలముగా ఈమె కలుగు చేయబడింది, నా దగ్గరికి తీసుకొచ్చావు, నాకు భార్యగా అప్పచెప్పావు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తినమంటేనే తిన్నాను అని ఆ అవ్వమ్మ మీద తోశాడు ఆదాము. అంటే ఇంకా చెప్పాలంటే దేవుని మీద నిలబెట్టాడు, నీవు ఇచ్చావు కనుక ఈ స్త్రీ నాకు ఇచ్చింది. హల్లెలూయా. అర్థం చేసుకుంటారు, మనం చేస్తున్నాం. దేవుని ప్రజలు యేసు ప్రభు పేరుట అదే బలహీనత ఈనాటికి కూడా ఎవరో అనేకమైన ప్రజలు వారి వారి అతిక్రమాలు, వారి వారి దోషాలు, వారి వారి పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. ప్రభువా, ఈ లేఖనం ప్రకారంగా నేను ఈ తప్పుదమ్ము చేశాను, నీ మాటను ధిక్కరించాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని ఒప్పుకునే ప్రజలు అనేక మందిగా లేని రోజులు ఒప్పుకోలేకపోతున్నారండి. ఒకవేళ అవసరాన్ని బట్టి దేవుడితో నాకు ఈ బాగుంది, దేవుడి దగ్గర అవసరం ఉంది కనుక నేను పాపం చేశాను, తప్పుదం చేశాను కనుక ఒప్పుకుంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు అని కొంతమంది ఏం చేస్తారంటే ప్రభు ఎదుట అంటే వచ్చే సహాయము ఆటంకము కలగకుండా దేవుడు తన ప్రార్థన వినేటట్లుగా ఉండాలి అంటే ఈ పాపాన్ని చేశాను ప్రభా, నన్ను క్షమించు అని ఒప్పుకుంటే దేవుడు అనుగ్రహిస్తాడని కొంతమంది ఒప్పుకుంటారు. ఆది నుంచి జరిగేదండి. ఆది నుండి కూడా మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో నుండి విధి విధానాల కట్టలను, ఆజ్ఞలను దేవుడు ఇచ్చిన వాటిని తెలియజేసినప్పుడు వారి వారి పాప పరిహారార్థ బలులుగా, అర్పణలుగా ఆ ప్రత్యక్ష గుడారము దగ్గరికి తీసుకొచ్చిన లేదా ఉన్నతమైన పర్వతాల మీద బండ్లు అర్పించిన వాళ్ళందరూ కూడా వారి వారి పాపములను ఒప్పుకుని వాటిని ఆ బడులు అర్పించేవారు. అలాగే సొలొమోను మహారాజు దేవాలయం నిర్మించిన తర్వాత ఆ దేవాలయం ఆ ఎదుట వారు నిలబడిన సమాజం ఎదుట ప్రార్థించినప్పుడు వారు వారి దోషములను జ్ఞాపం చేసుకుని, పాపం జ్ఞాపం చేసుకుని ఒప్పుకుని ప్రార్థన చేశారు. అలాగే నేను యెషయా గ్రంథం, నెహెమ్యా గ్రంథం ఇలాంటి వాటిని ధ్యానం చేసినప్పుడు వాళ్ళు కూడా వారి పితరులు ఆ ప్రజల పాపములను దేవుని ఎదుట పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తే అందరూ ఒప్పుకుంటున్నాయి. కానీ ఒప్పుకుంటున్నారే తప్ప వాటిని విడిచిపెట్టేవాళ్ళు ఒప్పుకుంటాం, ఆ బలి అర్పించడం, ఆ అర్పణలు అర్పించడం లేదా అలా ప్రార్థన చేయటం
సరిపెట్టుకునేవారు. కానీ తదుపరి మళ్ళా అదే బలహీనతలు, అదే పాపాలు, అదే దోషాలు తిరిగి చేయడానికి ఎవరు కూడా వెనకాన్ని వేసేవారు కాదు. మీకు అర్థమైందండి? ఒప్పుకుంటమే ఆ దేవుని గురించి తెలుసుకుని దేవుని అవసరం బట్టి ఒప్పుకుంటమే. కానీ వాటిని విడిచిపెట్టేవాళ్ళు బహు ఈనాటిలో కూడా ఎంతో మంది దైవ సన్నిధానానికి వారి అవసరాన్ని బట్టి దేవుని దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళ సహాయం పొందుకోవడానికి వాళ్ళ పాపకులను ఒప్పుకోవడం జరుగుతుంది, కానీ విడిచిపెట్టడం మాత్రం జరగదు. కనుక దేవుని కనికరము, ఆ క్షమాపణ మనం పొందాలంటే దేవుని పిల్లగా ఒప్పుకుంటమే కాదండి, వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. హల్లెలూయా! విడిచిపెట్టాలి. ఒప్పుకున్న ప్రతి దోషం, ప్రతి బలహీనతను మనం విడిచిపెట్టినప్పుడే దేవుని యొక్క కనికరాన్ని అలాంటి మనుషుడు పొందగలుగుతాడని లేఖనం చెప్తుంది. ముఖ్యంగా ఈనాటి ఇలాంటి పరిస్థితుల ప్రభావాల మధ్యలో బ్రతుకుతున్నటువంటి దైవ సంబంధమైన పదాలను మనం గమనించుకోవాలి. చాలా మంది దీని మీద, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద ధ్యాస లేదు. ఎలాగున్న బ్రతకాలి, ఎలాగ బ్రతికితే మనం తప్పించబడతాం, రాబోయే కరువుల కాటకాల నుంచి మనం తప్పించుకుని వాటిని ఎదుర్కొంటాం, మన జీవిత యాత్రను ముగించిన అనంతరం దేవుడి రాజ్యములో మనం ఎలాగ ఉండాలి అనే విషయాల మీద ధ్యాస లేదు. భక్తిని మర్చారు, భయాన్ని మర్చారు, దేవుని వాక్యాన్ని మర్చారు, ప్రార్థన మర్చారు. ఎంత బలహీనండి! నన్ను బైబిల్ ఏం చెప్పింది? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. జాగ్రత్త. నువ్వు వర్ధిల్లి దేవుని రాజ్యములో ఉండాలి అంటే వాటిని తప్పనిసరిగా నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వాటిని తప్పనిసరిగా విడిచిపెట్టవలసిందే. అలా చేయగలిగిన వారిని దేవుడు క్షమించగలుగుతాడని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను దావీదు మహారాజుని గురించి నేను చెప్పవద్దు. కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయం, కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ 3వ వచనం మనం చదువుకుందాం. 3వ వచనం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చాలు. దావీదు మహారాజు పలుకుతున్నటువంటి ఒక విలువైన అంశం, ఒక స్త్రీ బెత్షెబాతో దేవునికి విరోధమైనటువంటి ఉద్దేశములు కలిగి పాపం చేసినట్టు ఆ పాపములో ఆయన జరిగించినటువంటి చెడు విధానం చివరకు ఆమె భర్తను కూడా యుద్ధములో హతమగొట్టినట్లుగా ఆయన చేయగలిగారు. ఇలాంటి అతిక్రమము ఎప్పుడైతే ఆయన చేయగలిగారు, దేవుడు ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారాగా దేవుడు మాట్లాడినప్పుడు అతడు తన తప్పిదమును, తన పాపమును, తన దోషమును దేవుని ఎదుట ఇప్పుడైతే ఇది నేను చేయగలిగానని, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపం పడ్డాడు. దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించాడు. దేవుడికి స్తోత్రం. పశ్చాత్తాపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు పెట్ట మనం చేస్తాం.
ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద మనం వాక్యములను ధ్యానం చేసినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అందలేకపోతాం. అర్థం చేసుకో. అంటే ప్రతి మనుషులో ఉంది దోషం ఉంది, బలహీనతలు ఉన్నాయి, పాపం ఉంది, అతిక్రమాలు ఉంటున్నాయి. అయితే దేవుడి ఉద్దేశం మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే నువ్వు వాటిని ఒప్పుకోకపోతే మధ్యలో వాటిని ఒప్పుకుని వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుని వల్ల నువ్వు కనికరించబడతావు అని దైవ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. దావీదు అనే ఈ వ్యక్తి, ఈ రాజు, ఈ భక్తుడు తన బాధ్యత నుండి దేవుడిని యెహోవా పట్ల భయము భక్తి కలిగిన వాడే. అయితే అతను పాపం చేశాడు. ఆ చేసిన పాపాన్ని బట్టి దేవుడు అతన్ని శిక్షించడానికి సిద్ధపడినప్పుడు ఆ సత్యాన్ని గ్రహించుకున్నవాడే తను చేసిన పాపాన్ని, దోషాన్ని, బలహీనతలు వాటిని ఒప్పుకున్నాడు. వాటిని దేవుని ఎదుట స్పష్టంగా చెప్పుకున్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేశాను, నన్ను క్షమించు తప్ప అని ప్రభు సన్నిధిలో వచ్చేస్తాను. అందుకే నాడు దేవుడు ఏం చెప్పాడంటే కనికరం పొందడం. హల్లెలూయా. కనికరము పొందగలిగిన వాడుగా ఉన్నాడు. ఇదే కీర్తన 32వ అధ్యాయము 5వ వచనంలో కూడా చెప్తాడు. ఆ మాట కూడా చదువు. 32వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటే యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, నీ సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందుననుకొంటిని. దావీదు మహారాజు దేవుడు అంగీకరించడానికి గల కారణం అదే. కప్పుకోలేదు. దోషాన్ని, పాపాన్ని, బలహీనతని కప్పుకోలేక దేవుని ఎదుట వాటిని ఏం చేశాడే ఒప్పుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని కనికరం పొందాడు. చాలా మంది మనం గమనించినట్లయితే వారి పాపాలు, బలహీనతలు, దోషం వలన కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సేవకుడిగా అనేక మందికి బోధించగలుగుతున్నటువంటి నేను, అనేకుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్న నేను, అనేక మందితో దేవుడిని ఆరాధన చేయగలుగుతున్న నేను, అనేక మంది దెయ్యములు వేసుకున్న వాటి వరకు ప్రార్థించినప్పుడు అవి వెలగొట్టడానికి దేవుడు అవకాశం కల్పించి రోగులను ప్రార్థన చేసి స్వస్థత కల్పిస్తున్నటువంటి విధానాలు ఈ అభిషేకం దేవుడు ఇచ్చినప్పుడు బిడ్డగా ఒక దైవజనుడిగా నా అతిక్రమాలు, నా దోషాలు, నా పాపాలు, నా బలహీనతలను నేను కనుక కప్పుకునేవాడిగా ఉంటే దేవుని రాజ్యమునకు నేనేమాత్రము యోగ్యుడిగా దేవుడు నన్ను అంటాడు. దేవుడు ఒప్పుకోడు. ఇలాంటి పరిస్థితుల ప్రభావాలు మధ్యలో ముఖ్యంగా ఇలాంటి కరోనా వైరస్ అనే ఈ బహుభయంకరమైన మహమ్మారి ఏలుబడి చేస్తున్న రోజుల్లో మనం చూస్తున్నాం. ఎంతమంది ఏ విధంగా మరణిస్తున్నారు, ఎంతమంది ఏ విధముగా ఈ కరోనా వైరస్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు అనేది మనం గ్రహించగలుగుతున్నాం. ఈ రోజు
ప్రభు ఎదుట బ్రతుకుతున్నామన్న భయభక్తితో మనం తప్పనిసరిగా మనలో ఉన్న ప్రతి దోషం, బలహీనత, పాపం అన్నిటిని కూడా దేవుని ఎదుట మనము ఒప్పుకోవలసిందే. ఒప్పుకున్న వాటిని తప్పనిసరిగా విడిచిపెట్టవలసిందే. అలాంటి విధానాన్ని ఎవరైతే ఎంచుకోగలుగుతామో అలాంటి వారి దేవుడు కనికరిస్తాడు. అలాంటి కనికరాన్ని దేవుడు ఇవ్వడానికి కూడా ఈనాటి రోజులు సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఒప్పుకున్నా, ఎవరు వాటిని విడిచిపెట్టినా వారిని కనికరించడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. ఈ అవకాశం అందుకే మనకు తప్పక ఇంకాను ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ దినములలో బ్రతుకుతూ నీలో నాలో ఉన్న ఈ పాపములను మనం ఒప్పుకోకుండా, వాటిని విడిచిపెట్టుకోకుండా వాటిని కప్పుకునే వాళ్ళుగా ఉంటే ఎంత కేవలమైనటువంటి నష్టాన్ని మనం కొంటెత్తుకుంటామో మీరు అర్థం చేసుకోవడానికి ఈ వాక్యాలు దేవుడు మనకు. అలాగే రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువు యొక్క లూకాసు సువార్త 17వ అధ్యాయం, లూకాసు సువార్త 17వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 17వ అధ్యాయము 18వ వచనం. లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని. మీ అందరికీ క్రైస్తవ జనాంగాలుగా, విశ్వాసులుగా జీవిస్తున్న మనందరికీ ముఖాంలో తెలుసు తప్పిపోయిన కుమారుడు. అందులో చిన్న కుమారుడు దురవ్యసనములకు లోనైపోయి చెడ్డ సాంగత్యములకు అలవాటు పడి చివరకు తండ్రి యొక్క తన భాగము ఆస్తులో పంచుకుని తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన వాటిని నష్టపరుచుకుని చివరకు ఆకలి తీర్చుకోలేనటువంటి ఆహారము దొరకక బహుభయంకరమైనటువంటి స్థితి, పందులు తినే పొట్టు కూడా తినడానికి అవకాశం లేక ఆకలి బాధతో ఉన్నప్పుడు బైబిల్ చెప్పింది 17వ వచనంలో అతడు బుద్ధి వచ్చినప్పుడు రాయబడింది. అయితే 15వ వచనం బుద్ధి వచ్చినప్పుడు వాడు రాయబడింది. ఎప్పుడు వచ్చిందంటే సమస్తము కూడా కోల్పోయాడు. ఆకలి తీర్చుకోవడానికి ఆహారం లేకుండా, ఆకలి బాధతో ఉన్నప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అంటే బుద్ధి పశ్చాత్తాపం కలిగింది. చేసిన పాపం, చేసిన బలహీనత, చేసిన దోషం, తండ్రిని ధిక్కరించి తండ్రి మాటకు లోబడక దూరంగా వెళ్ళిపోవడానికి కలిగినటువంటి ప్రాయశ్చిత్తం ఈ నష్టం. కనీసం కడుపు నింపుకోవడానికి కూడా అవకాశం లేక ఉన్న పరిస్థితి. అతనికి బుద్ధి వచ్చింది, పశ్చాత్తాపం కలిగింది. హల్లెలూయా. కనుకనే అతడు ఈ 19వ వచనం మాట్లాడాడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసేది అని ఒప్పుకుంటాను. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తిరిగి నా తండ్రి సన్నిధిలో చేస్తాను. ఇలా ఒప్పుకుంటాను. పరలోకానికి విరోధంగా నీ ఎదుటను నేను పాపం చేశాను. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. పశ్చాత్తాపము కలిగి తను ఏ దోషం చేశాడు, ఏ తండ్రి మాటను ధిక్కరించి వెళ్ళిపోయాడు,
అది జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడ్డాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాడు ఆయన. హల్లెలూయా. అనుకున్న ప్రకారంగానే తండ్రి చెంతకు వచ్చేది. ఆ తండ్రి దగ్గర తన పాపాన్ని ఏం చేశాడే, తన దోషాన్ని బలహీనతను ఇలాగ చేశాడు అని పశ్చాత్తాపంతో తండ్రి దగ్గర మనం చేసుకున్నప్పుడు తండ్రిని అంగీకరించాడు. హల్లెలూయా. అంటే కనికరం పొందాడు. అలాగే దేవుని సన్నిధిలో మనం కూడా అలాగూ కనికరించబడాలంటే మనకు కూడా పశ్చాత్తాపం కలగాలి. దేన్ని బట్టి? మనం ఏ బలహీనత, ఏ పాపం, ఏ దోషం, ఏ అతిక్రమాలు చేసి దేవుడిని విరోధంగా బ్రతుకుతున్నాము, వాటిని మనం వింటున్న ఈ వాక్యాల ద్వారా గ్రహించుకుని అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని వాటిని ఎవడైతే విడిచిపెడతాడో వాడే కనికరం దేవుని మనం పొందుతాడు, క్షమించబడతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని మనం చేస్తాం. ప్రేమన దేవుడి జనాంగము, ఈ రోజు ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఆ తప్పిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు అంగీకరించబడ్డాడు. కనిపించబడ్డానికి గల కారణం ఏంటంటే తనలో ఏ దోషం, ఏ పాపం, ఏ బలహీనత కలిగి అతడు ఉండగలిగాడు. దానిని ప్రభువు ఎదుట, దేవుని ఎదుట, అనగా తన తండ్రి ఎదుటికి వెళ్ళి ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అతడు తండ్రి చేత కనికరించబడి తిరిగి కోల్పోయినటువంటి స్థానాన్ని మరలా కలిగి ఆ కుటుంబంతో సంతోషించే భాగ్యం తండ్రి కల్పించాడు. అలాగే మనలో పరలోక రాజ్యములో మనం కోల్పోయినటువంటి స్థితి, పాపాన్ని బట్టి మనలో దేవుడు ఇలాంటి అవకాశాన్ని బట్టి, ఎలాంటి అవకాశం? మన అతిక్రమం, మన దోషం, మన పాపాలు, మన బలహీనతలను మనం గుర్తెరిగి ప్రభు ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టగలిగిన వారు ఉంటే కోల్పోయిన మహిమను, ఆ పరలోక రాజ్యంలో దేవుడితో ఉండగలిగిన ఆ పరిస్థితులు దేవుడు ఇస్తాడు. అంత మాత్రం కాదు, ఈ భూమి మీద బ్రతకవచ్చు. దేవుడు ప్రతి విధమైన ఇబ్బందులు, ఇగులు, వ్యాధి, బాధలు అన్నిటి నుంచి కూడా మనలను తప్పించగలిగిన వాడిగా ఉంటాడని మనం చేస్తాం. అలాగే మూడో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో ఒక మాట ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. కనుక కోడి కుయ్యకమునకు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని యేసు కనుకొనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అన్నాయి. అద్భుతమైన మాట. యేసు ప్రభు యొక్క శిష్యులలో పెద్దవాడు, ప్రభువుతో సముగా మాట్లాడగలిగినటువంటి శిష్యుడు. ప్రభుత్వం ఉన్న రోజుల్లో నీ కొరకు నా ప్రాణం పెడతానని పేతురు యేసు ప్రభువుతో చెప్పినప్పుడు, ఆయన రాబోయే రోజుల్లో నీవు నన్ను ఎరగనని మమ్మారు మొక్కుతో, ఇది జరగదు ప్రభువా అని ప్రభువు ఎదుట అతడు మొదలుపెట్టుకున్నాను. తప్పగా ఒక రోజు వస్తుంది. కోడి కుయ్యకమునిపో నీకు ఎలాగున 3 మార్లు మొక్కుతావు, దాన్ని ఎరగను. ఇంకా ప్రభువు శిలువకు అప్పగించిన తర్వాత ప్రభువుని విడిచిపెట్టగా వెన్నంటనే ఏం చేస్తున్నాను, ప్రభువుని ఏం చేయబోతున్నాడని చాటు మోటుగా వెళ్ళి అన్ని చూడగలుగుతుంటే విధానం పేరుతుంది. 3 పర్యాయాలు వాళ్ళు గుర్తుపెట్టిన సమయాల్లో నువ్వు ఆయనతో కూడా ఉన్నావు, ఆయన శిష్యులను నువ్వు అక్కడవు అని వాళ్ళు అన్నప్పుడు ఆయన ఎవరో
సంబంధం లేదు అని ముమ్మారు ఆయన మొంకిన సమయం కోడి భయపడినటువంటి మాట కుయ్యకొమ్మునిప్పుడు ఆయన బొంకుతాడు. ఎప్పుడైతే కోడి వస్తుందో అప్పుడు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చినవి. ఇవి జరగక ముందు యేసు ప్రభు పేతురుతో సంభాషించిన మాట, నువ్వు తప్పగా ఒక రోజున కోడి కుయ్యకొమ్మని ముమ్మారు బొంకుతావు అని చెప్పిన మాట జ్ఞాపకము తెచ్చుకొని ఆయన గురించి రాయబడింది. వెనుపలలో పోయి సంతాపపడి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ దోషం ఉంది, నాలో అతిక్రమం ఉంది, నీవెవరు, నేను ఎదగనని ప్రభు నిజంగానే మూకాడయ్యాడు అన్నట్టుగా అని అతడు ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుకనే పేతురు కనికరించబడ్డాడు. హల్లెలూయా. యూదా ఇస్కరియోతుకి దక్కలేదు. పేతురు కనికరించబడి అద్భుతమైన సేవ, అద్భుతమైన బోధ, దేవుని విషయములను అద్భుతంగా అతడు చేయగలిగి అనేకమైన ఆత్మలను రక్షించగలిగిన విధానములోనూ ఒక రాయిగా నీ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళ లోక ద్వారము దాని ఎదుట నిలవలేరు, దాని తాళపు చెవులు నీకు అప్పగిస్తాను అని ప్రభు చెప్పగలిగిన అనుభవానికి వెళ్ళిపోయాడు పేతురు. హల్లెలూయా. నిజంగా అద్భుతం. ఎందుకంటే అతడు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, చేసిన తప్పిదమును ఆ బలహీనతను అతడు గమనించాడు. కనుక అతడు వర్ధిల్లాడు. హల్లెలూయా. ఈ రోజున నేనైనా మీరు ప్రియమైన సంఘము, దేవుడు ప్రజలారా, యేసు క్రీస్తు ప్రభు పేట నీకు మనవి చేసుకుంటున్నాను. ఈ చివరి దినములలో, లేఖనములు నెరవేర్పు జరుగుతున్న దినములలో బ్రతుకుతూ ఇంకనూ దేవుని విషయాలు బోధించబడుతుండగా వినియోగత కలిగి బ్రతుకుతున్నాం, ఆరాధించే విధానంలో బ్రతుకుతున్నాం. ప్రభువుని మన అవసరాల వరకు ప్రార్థన చేసుకునే దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ అవకాశాలు మనం ఏంటంటే సద్వినియోగం చేస్తాం, ఉపయోగించాం. నీ అతిక్రమాలు, నీ పాపాలు, నీ దోషాలు, బాధ్యతలు కప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా నువ్వు ప్రయత్నం చేస్తే నీ వర్గంలో ఖచ్చితంగా బయలుతుంది. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్గంలో. ఎవడు వర్గలుతాడంటే ఎవడు కనికరం పొందాడు, వాటిని ఏమైతే నీలో ఉన్నాయో, నీలో ఆ బలహీనత, దోషాలు, పాపాలు ఉన్నాయో, వాటిని ఎదిగిన వ్యక్తిగా నీవు ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకో. ఏం చేశావు? ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టు. హల్లెలూయా. ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టు. నీ పాపాలు ఎవరి మీద ఆదాము అవ్వలను చూసి ఆదాము ప్రభావం ఉన్నాయన, నీ చెప్పిన మాటలు ధిక్కరించాను, వినలేదు, ఈ పాపం చేశాను ప్రభు అంటే ప్రభు అప్పుడే క్షమించేవాడు. హల్లెలూయా. అలా చేయలేకపోయాడు. ఆ పాపని ఎవరైనా చూశాడంటే, నీవు అప్పగించిన ఈ స్త్రీ ఆ పండు నాకు ఇస్తే నేను తిన్నానన్నాడంటే, అంటే దోషం ఎవరి మీద తింటాడు? దేవుడి మీద తింటాడు. నీవు ఇచ్చిన స్త్రీ, నా ఎక్కడికి తీసుకొచ్చిన ఈ స్త్రీ, నాకు అప్పగించిన ఈ స్త్రీ, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ నన్ను మోసం చేసింది అని ప్రభు మీద తింటాడు, అవమానం పెట్టాడు. అవమానం పెడితే ఆమె కూడా వస్తుంది. ఇంకో ఈ సర్పము నన్ను మోసగించింది కనుక ఈ పండు నేను తిన్నా అని సర్పం మీద పెడుతుంది. ప్రభు నీ చెప్పింది నేను వినలేక ఆ పండు
ఇదిగో ఈ శాస్త్రం మోసం. ఇలాగున మానవుడు తన దోషం, తన బలహీనతలను పక్కనోడి మీద, ఎదుటి వారి మీద తప్పించుకోవడానికి, కప్పుకోవడానికి, త్రోసివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి కనికరాన్ని పొంది దైవరాజ్యంలో నేను సుస్థిరమైన స్థానం సంపాదించుకోవాలన్న ఉద్దేశము కానీ ఆలోచన కానీ లేని వాడిగా బ్రతకడానికే మానవుడు ఇష్టపడుతున్నాడు. అది అలాంటి పరిస్థితులు నాలో, నీలో, మనలో ప్రవేశించింది. దానిని జ్ఞాపకం చేస్తుంది. అలాగనే తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు జ్ఞాపకం చేస్తుంది. అలాగే తేల్చిన భక్తులు జ్ఞాపకం చేస్తుంది. అది ఎంతమంది బయటకు కనుక తప్పనిసరిగా వారు వర్తించడానికి వారు క్షమించబడి కనికరం పొందడానికి కారణం ఏంటంటే వారు చేసిన దాన్ని వారు గ్రహించుకున్నారు, ఒప్పుకున్నారు. అమ్మాయి కనుక మనం కూడా దేవుడి సంఖ్యలో ఈ అవకాశాలు కలిగి బతుకుతున్న మనం ప్రభు వలన కనికరం పొంది క్షమించబడి భూమి మీద బ్రతికినంతకాలం నెమ్మదిగా సమాధానం పొందాలంటే తప్పనిసరిగా ఈ వాక్యాలు మనం అనుసరించి మనం బ్రతకాలి. దేవుడి ఈ మాటలను ఆశీర్వదించదుగాక అని ప్రార్థన చేసుకుంటాం. ప్రభుత్వం వారు మళ్ళా మనకు అవకాశం కల్పించే పర్యటన వరకు ప్రతి ఆదివారం, ప్రతి ఉదయం 10 గంటల నుంచి యొక్క కార్యక్రమాలు మీకు అందించబడతాయి. అందరూ కూడా మరి సంఘముగా మందిరములు ఎలా కూడుకుంటాం అలాగే మీకు నాలుగు ఆ సమయానికి మీ పెట్టిన మీరు అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండమని ప్రభు యేసునామములో మీకు ఈ మాటలు చెప్పి ప్రాధాన్యపడుతున్నాం. గమనించమని మనం చేసుకుంటున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. మీ అందరి కొరకు ప్రత్యేకించు అంత వేదన, బాధలు, దుఃఖంతో కలుసుకోలేని విధానం జ్ఞాపకం చేసుకుని మేము కూడా కన్నీటి కాచి ప్రార్థన చేస్తున్నాం. తప్పనిసరిగా ఒక రోజున మంచి ప్రతిఫలం ఇస్తాడు. లేదా మన ప్రభువుని చేరుకోగలిగిన అవకాశాలు దేవుడు కల్పించినప్పుడు తప్పనిసరిగా లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్తాం. అలాంటి సంసిద్ధత, అలాంటి సిద్ధపాటుతో ప్రభు సభలో దైవిక కనిపెట్టగా ఉండాలని మనం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పని చూసుకోండి. పరిశుద్ధులు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈరోజు ఆదివారం ఈ విధమైన ఈ కార్యక్రమాన్ని గమనిస్తున్న పెట్టుకోలేక ఏర్పాటు చేసి ఆయన సంఘికులకు, విశ్వాసులకు ఆసక్తి కలిగి చూడాలి, వినాలనుకునే వారి కొరకు నువ్వు సిద్ధం చేసిన ఈ యొక్క పరిస్థితులను బట్టి వందనాలు. అలాగే ఎంతోమంది పిల్లలు, వ్యక్తులు, కుటుంబాలు వీక్షిస్తున్నారు, చూడగలుగుతున్నారు, గమనిస్తున్నారు. అంతంగా పెట్టుకోవడం నీకే స్థుతి, నీకే స్తోత్రాలు చెప్పుకున్నాం. ప్రభావం మన్నించండి, క్షమించండి. ఆయన మరి అనేకమైన ప్రజలు, ఆయన మన దైవజనులు, అలాగే ఆయన మరి మిషనరీలు, దూరదేశాల్లో దొరుకుతున్న బిడ్డలు, సంఘ బిడ్డలుగా ఆయా స్థలాలు ఉన్నవారు వారందరి యోగక్షేమాలు పరిగణించి ప్రార్థిస్తున్నాం. అందరినీ క్షేమంగా వచ్చింది. ఎవరికి కీడు శోధన, ఈ వైరస్ ప్రభావాలు వారి మీద దాడి చేయకుండా అందరినీ కాపాడు. భయంకరమైన పరిస్థితులు మధ్య దొరుకుతుంది. మా పరిస్థితుల ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. అందరే తప్పక దానికి గురైన మా ప్రభు ఆ క్వారంటైన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు ఆయన జ్ఞాపకం చేసి స్వస్థపరిచి అందరూ వాళ్ళు క్షేమంగా ఆరోగ్యం వారికి దయచేయమని వారి కొరకు ప్రతినిధి ప్రార్థిస్తాం. మరొకసారి కూడి వీక్షిస్తూ గమనిస్తున్న వింటున్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తులు కూడా జ్ఞాపకం చేస్తాం. ఆయన సంఘ కార్యక్రమాలు ఇలా గుర్తుపట్టుకుని సిద్ధంగా ఆయన మరి ఈ పరిస్థితులను బట్టి ఎవరికైనా సమస్యలు, ఇబ్బందులు, ఆహారము లేదా నిత్యావసర సరుకులు కొనలేక దేవుడిగా మీరే అందరినీ పోషించమని, దానికి సహాయం దయచేయమని మేము ప్రార్థన చేస్తాం. అలాగే ఆయన ప్రపంచ దేశాన్ని బట్టి, మా దేశం బట్టి, మా రాష్ట్రం, మా తెలంగాణ అధికారులు, న్యాయాధిపతులు, పరిపాలకులు, నాయకులు మరి నాయన
వారి కుటుంబాల క్షేమం కోరి మేము ప్రార్థన చేస్తాం. అనేకమైనటువంటి డాక్టర్స్, నర్సులు, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్, పారిశుద్ధ కార్మికులు, అనేకమైన ఆ పోలీస్ సిబ్బంది, ఆ డిపార్ట్మెంట్ వారు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అనేకమైన ధనికులు ప్రభావం ఈ కరోనా వైరస్ చేసి ఎంతో ప్రజలకు సహాయం చేస్తూ వారి ప్రాణాలను కాపాడాలని ప్రభా ఎంతో ప్రయాసపడతారు. వాళ్ళందరికీ కూడా ఆయన సేవకుడిగా సంఘంగా కలిసి వాళ్ళ కుటుంబాలు పెట్టుకుని జీవించమని వాళ్ళు సహాయం చేయండి. ఆయన ఈ సేవకుడిగా నన్ను నా కుటుంబం పెట్టుకుని సంఘ బిడ్డలందరినీ కూడా జీవించండి. ఈ ప్రాంతాల్లో ఉండి ఈ కార్యక్రమం చూస్తున్నాం. వాళ్ళందరూ తప్పనిసరి ఈ ప్రార్థన ప్రతిఫలం పొందుతుంది, విన్న వాక్యం యొక్క ప్రతిఫలం పొందుతుంది. వాళ్ళందరూ ప్రభు సమాధానంగా నెమ్మదిగా ఆయన వారి అతిక్రమాలు, పాప దోషాలను ఆయన వారు శిక్షించబడగలరు. వారు ఒప్పుకొని విడిచిపెట్టి ఈ కనికిరం పొంది ఆయన క్షేమంగా బతుకుతుంది. రాజ్యానికి వారసులు బాధ్యత ఎలాంటి కరువులు కారణాలు వచ్చినంత దాని వ్యాధి బాధల నుంచి తప్పించి, శత్రువు దాడి నుంచి తప్పించి తప్పక మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వైరస్కు విడుదల కలిగింది, దానికి అంతం కలిగింది, అయినా దానికి ముగింపు కలిగింది. అది యేసు నామములో నిర్మూలన చేయగలిగిన అధికారం మీకు ఒక్కరికే ఉంది. అలాంటి దేవుడిగా మీ సహాయం పని మీ చిత్తం ఇలా అలాగే ఈ మందిరంలో ప్రత్యక్షంగా కలుస్తుంది బాయ్ నాకు దయచేయండి. అలాంటి కృప ఇవ్వగలిగిన దేవుడిగా మాకు తెలుసు. ఆయన మమ్మల్ని మీకు అప్పగించుకోండి. మేము అడిగిన ప్రార్థించిన ప్రతిఫలాలు మాకందరికీ దయచేయండి. ఎవరైనా రోగులుగా ఆయన అనారోగ్యమైనటువంటి శరీర సంబంధమైన ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని సంతపడి ఆరోగ్యం దయచేయండి. ప్రతి అక్కడి మీరు తీర్చిపోయిన యేసుక్రీస్తు ప్రభు పేరుతో ప్రార్థించడం పెట్టుకున్నాం. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నిర్మల సర్వస్వం నీకు ఉపయోగయాన్ని కనికరము ఇప్పుడు ఎలా ఉంటుందా దేవుడు చదువుకొని ప్రార్థించారు. మనందరికీ తోడు నడిపించుకుంటారు. ప్రవేశనామాన్ని సంపూర్ణమైన విజయం కలుగుతారు. అందరికీ వందాలని దేవుడి మిమ్మల్ని పెట్టిన కుటుంబాలు జీవించుకుంటారు.